కావాలని కష్టాలను సృష్టించేవారు అంతటా ఉంటారు. ప్రతి చోట నీ యొక్క తెలివి అలాగే నీ ధైర్యం ఇవి మాత్రమే నిన్ను కాపాడతాయి. మనం నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మనం ప్రేమించిన వారు మాత్రమే మనకి అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వారే మన ప్రపంచం కాబట్టి, కాదంటారా? నిన్న చేసిన తప్పుల గురించి భయపడేవారు నేడు పోరాడలేని వాడు రేపు గెలవలేడు. గెలవాలనుకుంటే బలాన్ని భయాన్ని వదిలేయాలి. ఇక భయం పోవాలంటే పోరాడి తీరాల్సిందే. ఈ లోకంలో నటించే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళుగా మారుతున్నారు. ఇక ఇదే సమాజంలో జరుగుతున్న నగ్న సత్యం. అవునా? ఉప్పు కూరల్లో వేస్తే రుచిస్తుంది కదా అని పాలల్లో వేశామంటే అవి పనికి రాకుండా పోతాయి. పదార్థాన్ని బట్టి అలాగే పనిని బట్టి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కనుక నువ్వు ఎంత గొప్ప వాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ అనేది పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఇతరులు జాలిపడేలాగా బ్రతకకూడదు, అసూయపడేలాగా బ్రతకాలి. గుర్తుంచుకో, మాట అనేది నిచ్చెన లాంటిది. పైకి తీసుకెళ్ళగలదు, అలాగే తిరిగి రాని లోతుల్లోని పడివేయగలదు. అర్థమైందనుకుంటా. కొందరికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేస్తే ఇక ఓర్పు నిన్ను గెలుపు దగ్గర చేరవేస్తుంది. ప్రతి విషయం గురించి తెలుసుకునేలాగా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలా, అలాగే ఇక ఎంతవరకు వదిలివేయాలో తెలిపేది వివేకం. వివేకలేని జ్ఞానం వ్యర్థం అని గుర్తుంచుకోండి. ఆశించి జీవించే వ్యక్తులు నటన ఉంటుంది. ఏమి ఆశించకుండా జీవించే వ్యక్తులు ఆత్మీయత ఉంటుంది. కోపం అనేది మన నీడ లాంటిది. నీడతో పోరాడి ఎవరు గెలవలేరు. మన గురించి బాధపడమని ఏ కృతం కూడా చెప్పదు, అలాగే మన గురించి భయపడమని ఏ భవిష్యత్తు అడగదు. తన యొక్క కళ్ళు చెవులు కంటే కూడా నాలుకకు ఎక్కువ విశ్రాంతి ఇచ్చేవాడు అందరికంటే ఎక్కువగా ప్రశాంతంగా ఉంటాడు. మధ్యతరగతి మనిషి ఎలా ఉంటాడు అంటే ఒకరిని చెయ్యి చాచి అడగలేడు, ఒకరి చెయ్యి చాపితే కాదనలేడు. కాదంటారా? ఈ భూమి మీద జీవితమే శ్వాసత కానప్పుడు జీవితంలో వచ్చిన సమస్యలు ఎంత? ఒక్కసారి మీరే ఆలోచించండి. ధైర్యంగా ఉండండి. మనిషి ఎంత మేధావి అయినా కూడా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని జ్ఞాని. చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుంది, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని వందలాది అనుమానాల మధ్య ఉండిపోయే కంటే ఏదో ఒకటి అవుతుంది. ఏం చెయ్యాలనుకుంటామో అదే చెయ్యండి. ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో తెలిస్తే ఆనందం వస్తుంది. ఒకవేళ ఓడిపోతే అనుభవం వస్తుంది. అసలు ఏమి చేయకుండా చెయ్యాలి అనుకుంటూ పోతే ఖాళీ చేతులు తప్ప ఏమీ మిగలవు. జీవితంలో ఇంకా పరీక్షలు ఎదురవుతున్నాయి అంటే మరింత గొప్పగా నీ కోసం ఏదో ఒక అద్భుతం ఎదురుచూస్తని అర్థం. సమయం, సందర్భం, అలాగే శుభముహూర్తాలు అక్కర్లేని ఒక్క క్షణం చాలు మీ ఊహలన్నీ నిజం కావడానికి. అందుకే ఊరికే ఉండిపోకు, ప్రతి క్షణం స్పృహలోనే ఉండు. నీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు నీ కళ్ళు మూసుకుపోతే జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి. చిల్లర సవ్వడిలో పడి రేపు అన్న రోజున మర్చిపోకు. జీవితం ఒక్క రోజుతోనే, ఒక్క నెలలలోనే, ఒక్క సంవత్సరంలోనూ ఆగిపోదు. సుదీర్ఘ ప్రయాణం చేయాలి. గుర్తుపెట్టుకో, జీవితం మనకి అన్నీ నేర్పిస్తుంది. కింద పడడం, దెబ్బతినడం అన్నీ అయినా పడడం అంటే ఓడిపోవడం కాదు. దెబ్బ తినడం అంటే అలాగే ఉండిపోవడం కాదు. నువ్వు దెబ్బ తిన్నది అక్కడే ఉండిపోవడానికి అస్సలే కాదు. లేచి నడవడం కాదు. ఈసారి పరిగెత్తితే మళ్ళీ పడిపోతానన్న భయాన్ని వదిలే. ఎందుకంటే కింద పడినా మళ్ళీ నీకు లేవడం తెలుసు కాబట్టి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఈసారి నీ పరువు మాత్రం ఆపకు.
ధైర్యంగా ఉండు. నా ఒక్కరికి ఎందుకు ఇలా జరుగుతుంది అని నీ మీద నువ్వే ద్వేషాన్ని పెంచుకోకు. రూ. 1,00,000 సంపాదిస్తూ ఒక్క క్షణం కూడా ఇంట్లో కూర్చోకలేకపోతున్న మనుషుల్ని చూడు. 100 కోట్లు ఆస్తి కలిగి ఉన్న స్థిమితంగా కూర్చొని 4 మెతుకులు తినలేని వాడి దురదృష్టం చూడు. ఇప్పుడు వ్యామోహంలో బ్రతుకుతూ లేని దాని కోసం ఏడుస్తూ కూర్చొని ఉన్న ఆనందాన్ని గుర్తించలేని మనుషుల్ని చూడు. నీకేం తక్కువ? నెలకి ఇంత సంపాదిస్తూ నువ్వు నీ కుటుంబం ఇంతకంటే ఏ ఆస్తి ఉండదు. హాయిగా ఉండు. నీకు రావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వచ్చి తీరుతుంది, వడ్డీతో సహా. గుర్తుంచుకో. ఈ సూక్తులు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.